పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెపాసిటీ ఏంటయ్యా అంటే మనం చాలా గొప్పగా అంటే ఎవరాట వాళ్ళదే. అంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రీత్యా నేను చెప్పేది, మనకి దూరపు కొండల నునుపు పాకిస్తాన్ వాళ్ళ అదేదో ఎక్కువ ఉంది, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళది ఎక్కువ ఉందని మాట్లాడేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకరు, లేకపోతే ఇక్కడికంటే అక్కడ మత స్వేచ్ఛ ఎక్కువ ఉందనేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకరు. అలాగే ఇక్కడ నాస్తికులైన వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకరు, ఇక్కడ హేతువాదులు అక్కడికి వెళ్ళి బతకరు. ఇక్కడ అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చినా ఇక్కడ బ్రతకలేకపోతున్నామని ప్రచారాలు చేస్తారు, అక్కడికి మాత్రం వెళ్ళరు. వీళ్ళ దరిద్రాన్ని పక్కన పెడితే పాకిస్తాన్లో ఇప్పుడు తాజాగా లెక్క తెలిసినటువంటి అంశం ఏంటంటే బాబర్ అజామ్ అంట అతిపెద్ద కోటీశ్వరుడట. పాకిస్తాన్ రూపాయల ప్రకారం 163 కోట్ల రూపాయలు ఉందట. యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం లెక్కన కంపేర్ చేస్తే 40-50 కోట్ల రూపాయల లెక్కలోకి వస్తుంది. అంటే భారతదేశంలో ఇప్పుడు ఒక ఐపీఎల్లో మంచి ఆటగాడికి ఇస్తున్నటువంటి డబ్బులు అది, కానీ అక్కడ వాళ్ళ స్టార్ ప్లేయర్కి ఏడాదికి ఇచ్చే డబ్బులు అది. అంటే మన దేశపు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, మనం ఇక్కడ ఎలా ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళు అక్కడ ఎలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మన దగ్గర మతపరమైనటువంటి విద్వేషం ఏమైనా ఉందా? క్రికెట్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అక్కడ హిందువులు ఎవరైనా ఉంటారా? ఉండరు. అంటే ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాల్సింది, భారత్లో లభించే ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ గౌరవం అక్కడ కూడా లభించదు, పాకిస్తాన్లో కానీ, లేకపోతే ఈ ఏవైతే తీవ్రవాద దేశాలు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.